వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. ఈ రోజుల్లో చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు. మూవీలో కంటెంట్ ఉంటే మాత్రం జనాలు ఆదరిస్తున్నారు. అలాంటి మూవీకి నిదర్శనం సోలో బాయ్. ఈ మూవీలో గౌతమ్ కృష్ణ మెయిన్ లీడ్ రోల్గా నటించారు. ఈ మూవీ జూలై 4న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ థియేటర్లో చూడవచ్చా లేదా ఓటీటీకి వచ్చిన తర్వాత చూడవచ్చా అనేది తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సోలో బాయ్ ఫుల్ రివ్యూ. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 133 మినిట్స్గా ఉంది. మూవీ బాగుంది. మూవీ మరీ ల్యాగ్ లేకుండా మంచి స్టోరీ కథనంతో మనల్ని అలరించేటట్టే కూడా ఉంది. కానీ క్వాలిటీ పరంగా మనల్ని కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది మూవీ. డైరెక్టర్ నవీన్ కుమార్ గారు తాను ఏం చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్ను ఎక్కువ సాగదీయకుండా చాలా సింపుల్గా చెప్పేశాడు. ఒక మనిషి తనను తాను బలంగా నమ్మి మనస్ఫూర్తిగా పనిచేస్తే టైం పట్టినా సరే ఏదో ఒక రకంగా పైకి ఎదుగుతాడనే కథను సోలో బాయ్ సినిమాతో చెప్పిన విధానం బాగుంది. హీరో గౌతమ్ కృష్ణ తన నటనతో ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ వీకెండ్కి మంచి మూవీ వచ్చింది. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల గారాబంతో అల్లారు ముద్దుగా పెరుగుతాడు మన హీరో కృష్ణమూర్తి అలియాస్ గౌతమ్ కృష్ణ. అయితే తన కాలేజీలో ప్రేమించిన అమ్మాయి తన జాబ్ చిన్నదని, జీతం తక్కువ అని వదిలేస్తుంది. తర్వాత ప్రేమించి పెళ్లాడిన అమ్మాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదని వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా తనని పెంచి పెద్ద చేసిన తండ్రి కూడా మరణిస్తాడు. వీటన్నిటి దుఃఖంతో కష్టపడి చేస్తున్న ఉద్యోగంలో కూడా సంతృప్తి లేక, జీతంలో సంతోషం లేక ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలన్న తపనతో ఒక యాప్ క్రియేట్ చేస్తాడు. అయితే కృష్ణమూర్తి చేసిన క్రియేషన్ సక్సెస్ అయిందా? అతడు కోల్పోయిన ఫైనాన్షియల్ స్టేటస్ తిరిగొచ్చిందా? ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి, బాధలేమిటి అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. డీసెంట్ వాచ్. థియేటర్లో చూడని వారు ఓటీటీకి వచ్చిన తర్వాత చూడండి. మంచి గుడ్ ఫీల్ మూవీ.